మన దేవుడు మైనారిటీల దేవుడు, మెజారిటీ దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎంతమంది తక్కువ ఉంటే వాళ్ళ పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా లెక్కలో చూస్తే ఇశ్రాయేలీయులు ఆ రోజున మొత్తం కలుపుకొని 40 లక్షలు, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నా సరే నేను వాళ్ళ దేవుడిని కాదు, నేను వీళ్ళ దేవుడిని, మైనారిటీస్ దేవుని. మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము మైనారిటీస్ అని చెప్పి చట్టాల ద్వారా పోరాడుతా ఉన్నారు. కానీ మన దేవుడు తక్కువ సంఖ్య ఎక్కడుంటే అక్కడ ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేటువంటి దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎక్కువ మంది ఉంటే అక్కడ మంచి బోధన అని చెప్పి పరిగెత్తేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు యోసేపు ఒక్కడే, కానీ ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి యోసేపుతో ఉన్నాడు. బాబిలోన్ దేశం ప్రపంచంలో గొప్పది, కానీ బాబిలోన్ దేశం తీసి దెబ్బలో కొట్టి ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలతోటి మాత్రం ఉన్నాడు. 132 దేశాలను పరిపాలిస్తున్నటువంటి అహష్వేరోషు రాజును, తన సామ్రాజ్యాన్ని పక్కన పడేసేసి ఎస్తేరు, మొర్దెకై దేవుడును నేను అని చెప్పి ఎక్కువ సంఖ్య ఉన్న చోట్లే దేవుడు ఉన్నాడు అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి పరిగెత్తేటువంటి గుంపును నేను చూస్తా ఉన్నాను.